30 జూలై 1948 సాయంత్రం 5:17 ఢిల్లీలోని బిర్లా హౌస్ లో 3 సార్లు గన్తో కాల్చి గాంధీజీని ప్రజల మధ్యన హత్య చేశారు. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ హత్య జరగడానికి 7 నిమిషాల ముందే గాంధీజీకి అసలు ఆ రోజు తనకు ఆఖరి రోజు అని ముందే తెలుసు. ఆ సంగతి మాత్రమే ఎవ్వరికీ తెలియదు. సాయంత్రం 5 గంటలకు అప్పటికే తన సాయంత్ర ప్రార్థనలకు ఆలస్యమైందని గాంధీజీ తొందరలో ఉన్నారు. తనను కలవడానికి వచ్చిన కతియావాడి ప్రజలతో తాను బ్రతుకుంటే మళ్లీ కలుస్తానని చెప్పారు. కొన్ని పుస్తకాల్లో ఉన్న సమాచారం ప్రకారం గాంధీజీకి తను హత్య గావించబడతానని ముందే తెలుసు. కానీ దాన్ని ఆపటానికి మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే తనకిక బ్రతుకు మీద ఆశ లేదు, బ్రతకాలన్న కోరిక లేదు. ఇవన్నీ గాంధీజీ మీద ప్రచురించిన ఒక 4 పుస్తకాల్లోని సమాచారం ద్వారా బయటపడ్డాయి. ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు మనం కూడా ఇప్పుడు ప్రయత్నిద్దాం. సరిగ్గా గాంధీజీ హత్య గావించబడిన 1 గంట ముందు నుండి ఏం జరిగిందో తెలుసుకుందాం. సాయంత్రం 4 గంటలకు సరిగ్గా గాంధీజీ హత్య చేయబడ్డానికి 1 గంట ముందు సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ కలిసి గాంధీజీ దగ్గరకు వచ్చారు. దేశంలో మైనార్టీ వ్యవస్థ గురించి, హక్కుల గురించి వారు చాలాసేపు చర్చించారు. గాంధీజీ మేనకోడలు మను గాంధీజీకి అల్పాహారం అందించారు. అప్పుడు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీజీతో చర్చిస్తూనే ఉన్నారు. ఈ చర్చలు దాదాపు గంట సేపు, అంటే 5 గంటల వరకు కొనసాగాయి. గాంధీజీ మేనకోడలు మను పదే గాంధీజీకి 5 గంటల సమయాన్ని గుర్తు చేస్తూనే ఉన్నారు. అప్పటికే ఆలస్యం అవుతుంది. ప్రతిరోజు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు గాంధీజీ ఏవో ఒక మత ప్రార్థనలు ప్రజలతో కలిసి చేసేవారు. కానీ ఆ రోజు 5:05 మను తన చేతి గడియారం గాంధీజీకి చూపించి చాలా సమయం అయింది, ఇక లేవండి అన్నట్లుగా సైగ చేసింది. గాంధీజీ ఆమె దగ్గరకొచ్చి నర్స్ కనుక సరైన సమయానికి మందు ఇవ్వకపోతే ఒక్కోసారి రోగి చనిపోయే ప్రమాదం ఉంటుంది అని చెప్పడం అక్కడ ఉన్న అందరినీ హతాశులను చేసింది. ప్రతిరోజు మను గాంధీజీకి సరిగ్గా 5 గంటలకి మందులు వేస్తూ ప్రార్థన గురించి గుర్తు చేసేది. సరైన టైంకి మందులు వేయకపోతే చనిపోతాను అని అప్పుడప్పుడు ఇలా చలోక్తులు విసిరేవారు గాంధీజీ. ఆ రోజు కూడా అలా మాట్లాడడం కాకతాళీయమే కావచ్చు. ఆ రోజు ప్రార్థనల్లో తన స్నేహితులతో పాటు కతియవాడి నుంచి వచ్చిన మరికొంతమంది ప్రజలు కూడా అక్కడ గుమిగూడారు. వారి గురించి కూడా మను గాంధీని హెచ్చరించింది. కానీ గాంధీజీ, ఒకవేళ నేను ప్రార్థనల తర్వాత బ్రతికుంటే వాళ్ళని కలుస్తానని చెప్పండి అని చెప్పారు. ఈ విషయాన్ని గాంధీజీ పర్సనల్ సెక్రటరీ వి కళ్యాణం గాంధీజీ హత్య జరిగిన రోజుని గుర్తు చేసుకుంటూ రాసిన పుస్తకంలో ఉంది. గాంధీజీ నోటి నుంచి వచ్చిన ఈ 2 మాటలు వింతగా అనిపించినా అలా మాట్లాడిన కాసేపటికే గాంధీజీ హత్య జరగడం మాత్రం విచారకరం. గాంధీజీకి తాను చనిపోతానని ముందే ఎలా తెలుసు? అది బహుశా ఆయన ఊహించి ఉండొచ్చు, లేదా మనసులో గట్టిగా అనిపించుండొచ్చు, లేదా యాదృచ్ఛికం కావచ్చు. కానీ ఇంతకు 10 రోజుల ముందే గాంధీజీ మీద హత్యాయత్నం జరిగింది. సరిగ్గా జనవరి 20, 1948 నాథురాం గాడ్సే, గోపాల్ గాడ్సే మరో 3తో కలిసి గాంధీజీపై హత్యాయత్నం చేశారు. దిగంబర మర్జే, మోహన్ లాల్ పహవా ఈ ఇద్దరు ఇందులో చాలా ముఖ్యమైన వాళ్ళు. అసలు వాళ్ళ ప్రణాళిక వేరేగా ఉండేది. గాంధీజీని ప్రార్థనా స్థలానికి చేరుకోగానే ఒక పక్కగా నిలబడి బంజే జనాల మీద ఒక గ్రనేడ్ వేసి భయభ్రాంతులకు గురి చేయాలి. మరో పక్క పహ్వా ప్రార్థన మందిర వెనుక వైపు నుంచి గాంధీజీని గన్తో కాల్చి మరో గ్రనేడ్ కూడా వేయాలి. మిగిలిన 3 జనాలతో కలిసిపోయి ఒకవేళ గాంధీజీ తప్పుకోవడానికి ప్రయత్నిస్తే 4 వైపులా దాడి చేసి ప్రజల మధ్య నుంచి వెళ్లి కాల్చి చంపేయాలి. ఇది వారి ప్రణాళిక. కానీ విఫలమయ్యారు. ఎందుకంటే బంజే చేతిలో గన్ ఉండడం వెనుక నుంచి ఒక వ్యక్తి గమనించడం జరిగింది. ఇక పహువా జనాలను భయభ్రాంతులకు గురి చేయడానికి గ్రనైడ్ ను విసరడం చూసి చుట్టూ మూగిన జనాలు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఎంత విచారించినా ఒక్క మాట కూడా అతని నోటి నుంచి బయటకు రాలేదు. కానీ 22వ తారీఖున విష్ణు కర్కరే పేరు బయట పెట్టాడు. విచారణలో దుండగులు కనాట్ ప్యానెల్లోని హోటల్ మెరైన్ లోనూ మరికొంతమంది హిందూ మహాసభ భవన్లోనూ దాక్కున్నారు అని తెలుసుకున్నారు. ఇది పోలీసులకు దొరికిన అతి ముఖ్యమైన సమాచారం. కానీ పోలీసులు ఏం చేయలేకపోయారు. ఇక పహ్వాను పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం విని ఆగంతుకుల స్నేహితులైన ప్రొఫెసర్ జైన్ కంగారు పడ్డాడు. ఎందుకంటే మాటల్లో అతనికి గాంధీజీని హత్య చేయబోతున్నట్టు ఆగంతుకులు తెలిపారు. కానీ ఏదో సరదాగా అనుకుంటున్నారు అని అతను వారి మాటలను వదిలేశాడు. కానీ పహ్వా అరెస్ట్ అవడంతో విషయం అతనికి అర్థమైంది. వెంటనే అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కి సమాచారం అందజేద్దామని
ఎన్నిసార్లు ఫోన్ చేసినా సర్దార్ వల్లభాయ్ పటేల్ బిజీగా ఉండడంతో ఫోన్ ఎత్తలేదు. ఇక అదే విషయాన్ని బాంబే ప్రావిన్స్ హోమ్ మినిస్టర్ మొరార్జీ దేశాయ్కి కూడా తెలియజేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. సమాచారం పోలీసులకు అందించాడు. పోలీసులు అతన్ని అనుమానించి ఈ విషయంలో అతని చేతులు కూడా లేవు కదా అని ఎదురు ప్రశ్నించి హింసించారు. అసలు విషయాన్ని పక్కకు పెట్టేశారు. నిజానికి ఈ సమాచారంతో ఆగంతుకులను అప్పటికప్పుడు అరెస్ట్ చేసినా ఒక పెద్ద ఘోరం జరిగేది కాదు. గాంధీజీని రక్షించేవారు, కానీ ఎవరూ పట్టించుకోలేదు. 26వ తారీఖు రెండవసారి హత్యాయత్నం కోసం ప్రణాళికను సిద్ధం చేశారు గాడ్సే బృందం. ఈసారి ప్లాన్ మార్చారు. అంతమంది కాకుండా కేవలం ఒక్కరే వెళ్లాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే పట్టుబడే అవకాశం ఉంటుంది. అందుకోసం గాడ్సే ఢిల్లీకి విమానంలో ప్రయాణించొచ్చారు. కానీ వారు సక్రమంగా పని పూర్తి చేయాలి అంటే ఒక మంచి రివాల్వర్ అవసరం ఉంటుంది. 90mm M11937 క్యాలిబర్ బిట్టా రివాల్వర్ అవసరం. అయితే ఇది గ్వాలియర్ లో మాత్రమే ఉంటుంది. ఈ రివాల్వర్ మన దేశంలో చాలా తక్కువగా ఉపయోగించేవారు. కేవలం ఆర్మీలో ఉండేవారు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. అది కూడా కళ్ళం దగ్గర మాత్రమే ఈ రివాల్వర్ ఉంటుంది. గ్వాలియర్ లోని రివాల్వర్లు సప్లై చేసే జగదీష్ గోయల్, హిందూ మహాసభ గ్వాలియర్ ప్రధాన అధికారి డాక్టర్ పరచూర్, వారికి గాడ్సేకి మధ్య ఉన్న సంబంధాలతో గాడ్సేకు ఈ రివాల్వర్ ను అందించారు. గాడ్సే అప్పట్లో 500 రూపాయలు పెట్టి ఈ రివాల్వర్ ని ఖరీదు చేశారు. అంటే ఇప్పటి ఖరీదుతో పోలిస్తే దాదాపుగా 70 నుంచి 80 వేల రూపాయల వరకు ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టి ఆ రివాల్వర్ ని తీసుకోవడానికి ఒకే ఒక్క కారణం, గాంధీజీని హత్య చేయడం. ఈ రివాల్వర్ ను చాలా నమ్మకమైందిగా భావిస్తారు. ఎందుకంటే ఇది సెమీ ఆటోమేటిక్. 7 రౌండ్లు ఆగకుండా ఒకదాని వెంట ఒక బుల్లెట్ వెంటనే వస్తాయి. తేలిగ్గా మనిషిని కాల్చే సామర్థ్యం ఉన్న రివాల్వర్ ఇది. దాదాపు దీని నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అయినా గాంధీజీ తలుచుకుని ఉంటే ఖచ్చితంగా తన మరణాన్ని తప్పించుకునేవారే. ఎందుకంటే మొదటి హత్యా ప్రయత్నం తర్వాత ఆయనకున్న సెక్యూరిటీని పెంచాలని ఎంతమంది అన్నా కూడా గాంధీజీ అందుకు ఒప్పుకోలేదు. ఇది ఆయన పర్సనల్ సెక్రటరీ స్వయంగా చెప్పిన విషయం. స్వాతంత్ర్యం కోరుకునేవారెవరైనా సెక్యూరిటీని కోరుకుంటే వారికి జీవించే హక్కు లేదు అని చెప్పేవారు గాంధీజీ. నిజానికి భారత్ పాకిస్తాన్ విభజన విషయం గాంధీజీని చాలా కలవరపెట్టింది, బాధ పెట్టింది. 2 అక్టోబర్ 1947న జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న గాంధీ తాను ఇంకా బ్రతికే ఉన్నందుకు చాలా చింతిస్తున్నాను అని చెప్పడం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మొదటి హత్యా ప్రయత్నం తర్వాత బహుశా హత్య చేయాలనుకున్న వారు సరైన వారే, నా నిర్ణయమే తప్పు అని అనడం కూడా జరిగింది. అంతెందుకు, హత్య జరిగిన రోజు అంటే 30 జనవరి 1948న స్వయంగా గాంధీజీ మనుతో ఒకవేళ నా శరీరానికి తుపాకీ గుళ్లు తగిలితే నా నోటి నుంచి భగవంతుడి నామం వస్తేనే నన్ను మహాత్మా అని పిలవండి అని చెప్పారు. సరే, ఇదంతా పక్కన పెట్టినా గాంధీజీ ఒప్పుకోలేదు అన్న ఒకే ఒక్క కారణంతో సెక్యూరిటీని పెంచుకపోవడం ఎంతవరకు సబబు? ఆయన వద్దన్నా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ 30 మంది పోలీస్ ఆఫీసర్లను బిర్లా హౌస్ సమీపంలో నియమించారు. కానీ వాళ్లు వచ్చి అతిథులకు పరీక్ష చేసి పంపించడం గాంధీజీకి నచ్చలేదు. అందుకే వారిని కూడా నిరాకరించారు. వారు కూడా గాంధీజీ ఆజ్ఞలను అనుసరించి పకడ్బందీ భద్రతను ఏర్పరచలేకపోయారు. ఇది నాథూరాం గాడ్సేకి కలిసొచ్చింది. గాడ్సే ప్రణాళిక ఒక్కటి, జనంతో కలిసిపోయి తన రివాల్వర్ తో సహా గాంధీజీ ముందుకు సరిగ్గా 5 గంటలకు వెళ్లాలి. జనాల మధ్యలో నుంచి ఆయన్ని గన్ తో కాల్చి హతమార్చాలి. కానీ ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ తో సమావేశం కారణంగా గాంధీజీ ప్రార్థనకు 17 నిమిషాల ఆలస్యం అయింది. ఆ 17 నిమిషాలు గాడ్సే చాలా కంగారుగా చూశారు. తన ప్లాన్ ఎవరికైనా తెలిసిపోయింది అని అనుకున్నాడు. అందుకే గాంధీజీ ప్రార్థనకు రాలేదని అనుకున్నాడు. కానీ 17 నిమిషాల తరువాత సరిగ్గా 5 గంటల 17 నిమిషాలకు గాంధీజీ బయటికి రావడం, గాడ్సే జనాలను తోసుకుంటూ ముందుకు రావడం, గాంధీజీని కాల్చి చంపడం వేగంగా జరిగిపోయాయి. ఆ సమయంలో గాడ్సే గాంధీజీ కాళ్లకు దండం పెట్టడానికి ముందుకు వంగడంతో మను దాన్ని నిరాకరించడం, మనుని గాడ్సే ఒక్క తోపు గట్టిగా తోయడం కూడా జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చాలా విచిత్రంగా అనిపిస్తాయి. గాంధీజీని హత్య చేసిన గాడ్సేతో పాటు అతనికి సహకరించిన ముగ్గురికి ఉరిశిక్ష విధించింది కోర్టు. కానీ మిగిలిన వారిని నిర్దోషులుగా విడిచిపెట్టేసింది. ఆయుధాలు సప్లై చేసిన డాక్టర్ పరచూరే గోయల్ ని కూడా నిర్దోషులుగానే పరిగణించింది. నిజానికి కింది కోర్టు వాళ్ళని దోషులుగా నిర్ధారించింది, యావజ్జీవ శిక్ష విధించింది. హైకోర్టు మాత్రం వారిద్దరిని నిర్దోషులుగా విడిచిపెట్టడం చర్చనీయాంశమైంది. భారత ప్రభుత్వం హైదరాబాద్ నిజాం ప్రభుత్వంతో ప్రచ్ఛన్న యుద్ధం జరిపినప్పుడు డాక్టర్ పరచూరే ముఖ్యమైన పాత్రను పోషించారు. బహుశా ఆ కారణంతోనే అతని పేరుని ఛార్జ్ షీట్ నుంచి తొలగించారు. ఇది గాంధీజీ హత్య జరగడానికి 24 గంటల ముందు జరిగిన ఘటన. ఇందులో చాలా మందిని మీరు వేలెత్తి చూపించొచ్చు. ఆఖరికి గాంధీజీ తప్పు కూడా ఇక్కడ ఉండి ఉండొచ్చు. గాంధీజీ తనను తాను రక్షించుకుని ఉండొచ్చు. కానీ అలా జరగలేదు. మీకేమనిపిస్తోంది? కామెంట్ లో తెలియజేయండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్.